బీసీలకి 42% రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాల నేతలు బంద్కు పిలుపునిచ్చి బంద్ కూడా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంపీ ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీలకు రాజ్యాధికారం కావాలి. జేబీఎస్ దగ్గర బంద్లో పాల్గొన్న ఈటెల రాజేందర్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. బీసీలకు అన్యాయం జరిగింది. తమిళనాడు తరహాలో రిజర్వేషన్లు అమలు చేయాలి. చట్టసభల్లోనూ మంత్రి పదవుల్లో వాటా అమలు చేయాలి. బీజేపీ అధికారంలోకి వస్తే ఓబీసీ సీఎం అంటున్నారు ఈటెల రాజేందర్. అయితే పద్ధతి ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయకుండా కేంద్రం సహకరించలేదు అంటే ఎలా అంటూ ఆయన ప్రశ్నించారు. సో ఆయన చేసిన వ్యాఖ్యలు ఏదైతే ఉన్నాయో, తెలంగాణలో బీజేపీ అధికారంలో వస్తే గనక ఓబీసీ నేతలు ముఖ్యమంత్రి అవుతారనే వ్యాఖ్యలు అయితే ఆయన ఇండైరెక్ట్ గా హింట్ ఇస్తున్నారా, నేనే ముఖ్యమంత్రిని అవుతాననే చర్చ అయితే నడుస్తుంది. అయితే ప్రస్తుతానికైతే ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు, తీవ్ర దుమారం రేపుతూ ఉన్నాయి. స్థానిక ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాల బంద్ తెలంగాణ వ్యాప్తంగా కొనసాగుతూనే ఉంది. ఈ బంద్కు కాంగ్రెస్, బీఆర్ఎస్ అలాగే బీజేపీతో పాటు మిగతా అన్ని పార్టీలు కూడా ఇప్పుడు సహకరిస్తూనే ఉన్నాయి. సో ఈ బంద్కి వ్యాపారులు, విద్యా సంస్థలు మూతపడ్డాయి. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ప్రజా రవాణా కూడా పూర్తిగా స్తంభించిపోయింది. ఈ బంద్లో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం అయితే ఇప్పుడు తీవ్ర దుమారం రేపుతుంది. సో ఈ వ్యాఖ్యల వెనుక ఉన్న నిజమైన అర్థం ఏంటనే తెలుసుకుందాం. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి కిరణ్ లైన్ లో ఉన్నారు. ఎస్ కిరణ్, ఇప్పుడు బీసీ సంఘాలు నిర్వహిస్తున్న బంద్లో పాల్గొన్న ఈటెల రాజేందర్ గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో తీవ్ర దుమారం రేపుతూ ఉన్నాయి. ఆయన ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే ఓబీసీ సీఎం అంటున్నారు ఈటెల రాజేందర్. అంటే ఆయన ఇండైరెక్ట్ గా హింట్ ఇస్తున్నారా, నేనే సీఎం అవుతానని చెప్పి అనే చర్చ కూడా నడుస్తుంది. దీనికి గల సమాచారం ఏంటి? కౌసల్య, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాల బంద్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. అన్ని చోట్ల ప్రజా రవాణా స్తంభించింది. ఆర్టీసీ బస్సులు ఆగిపోయాయి. ఈ బంద్కు అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ, సిపిఎం, సిపిఐ లాంటి లెఫ్ట్ ఫ్రంట్ పార్టీలతో సహా ప్రజా సంఘ, స్టూడెంట్ యూనియన్లు మొత్తం అందరూ స్వచ్ఛందంగా బంద్లో పాల్గొంటున్నారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా అసెంబ్లీలో బిల్లు తీర్మానం పాస్ చేసి కేంద్రానికి పంపించింది. కేంద్ర ప్రభుత్వం వద్ద పెండింగ్ ఉంది. అంతేకాకుండా తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే పాత రిజర్వేషన్లతోనే ఎన్నికలు జరుపుకోవాలంటూ ఆదేశించింది. అయితే ఇప్పుడు ప్రధానంగా జేబీఎస్ దగ్గర బంద్లో పాల్గొన్న ఈటెల రాజేందర్ ప్రధానంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ఓబీసీ సీఎం అవుతారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు పరిశీలించినప్పుడు తానే సీఎం రేస్ లో ముందున్నాను అనేలాగా ఆయన వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఏదైతే ఈటెల రాజేందర్ తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు, తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. బీఆర్ఎస్ గతంలో ఉన్న టీఆర్ఎస్ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. పలుసార్లు ఎమ్మెల్యే అయ్యారు, మంత్రి అయ్యారు. అయితే తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చి 2 సార్లు ఆయన మంత్రిగా ఉన్నారు. అయితే అటు కేసీఆర్ కు ఇటు ఈటెల రాజేందర్ కి మధ్య వచ్చిన గ్యాప్ వల్ల ఆయన పార్టీ నుంచి బయటకు వెళ్ళాడు, బీజేపీలో చేరాడు, బీజేపీలో చేరి ఎమ్మెల్యే అయ్యాడు. తర్వాత ఎన్నికల్లో ఆయన ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎంపీగా కంటెస్ట్ చేశాడు. ఓవరాల్ గా తెలంగాణ బీజేపీ అధికారంలోకి వస్తే నేనే ముఖ్యమంత్రి అవుతాను అంటూ ఆయన సున్నితంగా తన చెప్పాల్సిన అభిప్రాయాన్ని సూటిగా చెప్పారు అనే చర్చ నడుస్తుంది. దీనిపైన మిగిలిన బీజేపీ నేతలు ఏదైతే ఈటెల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ వివాదం నడుస్తుంది, అటు ఈటెల రాజేందర్ వర్సెస్ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు మధ్య కూడా కోల్డ్ వార్ జరుగుతుంది. ఈ వ్యవహారం బీసీ రిజర్వేషన్ల వ్యవహారం ఎటు మలుపు తిప్పుతుందో కానీ ఈటెల చేసిన వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు సంచలనమయ్యాయి. కౌసల్య, అయితే ఈటెల రాజేందర్ ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యేందుకు వ్యూహాలు రచిస్తున్నారని ప్రధానంగా వినిపిస్తున్నా ఆయన చేసిన వ్యాఖ్యలతోటి ఇంకొకసారి కూడా అనిపిస్తుంది. కౌసల్య, తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. అందుకు తగ్గట్టుగానే పార్టీని బలోపేతం చేయడానికి కూడా రీసెంట్ గా బీజేపీ అధ్యక్షుడుగా మార్చడం జరిగింది. అయితే రామచంద్రరావు అధ్యక్షుడు అయిన తర్వాత తెలంగాణలో పలు జిల్లాల్లో కూడా బీజేపీ బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నారు. అంతేకాకుండా ప్రస్తుతం మల్కాజిగిరి ఎంపీగా ఉన్న ఈటెల రాజేందర్ బీజేపీలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. అతని భార్య జమున ఈటెల రాజేందర్ రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి. ఓవరాల్ గా రెడ్డి ప్లస్ ముదిరాజ్ ఈక్వేషన్ కలిసి వస్తుందన్న కోణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశాడని సమాచారం వస్తుంది. అంతేకాకుండా బీజేపీలో ఎదగడానికి ఈటెలకు ఒక అవకాశం వచ్చింది. అంతేకాకుండా తాను ముఖ్యమంత్రి రేస్ లో ఉన్నాను, బీసీ రిజర్వేషన్లకు కట్టుబడి ఉన్నాము, అందులో బీసీ రిజర్వేషన్ల కోసం నేను మొదటి నుంచి పోరాటం చేస్తున్నానంటూ మాట్లాడిన ఆయన అటు తిప్పి ఇటు తిప్పి బీసీ రిజర్వేషన్ల నుంచి ఏకంగా తెలంగాణలో
బీజేపీ అధికారంలో వస్తే ఓబీసీ సీఎం అవుతానని ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీ నాయకుల్లోనూ బీజేపీ ఈ అధ్యక్షుల్లో బీజేపీకి సంబంధించిన కీలక నాయకుల్లోనూ కూడా ఇది చర్చ అయిపోయింది. ఎందుకంటే ఈటల రాజేందర్ కీలక నేత, అంతేకాకుండా ఆయన తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు, ఓబీసీ సామాజిక వర్గంలో కీలక నేత. ఇలాంటి పరిస్థితి జరిగినప్పుడు ఆయనే సీఎం అంటూ ఇండికేషన్ పంపించారని సమాజం వినిపిస్తుంది కౌశల్. అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యలకి సంబంధించి బీజేపీలో అంతర్గతంగా ఇప్పుడు విభేదాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయా? కౌశల్య, తెలంగాణ బీజేపీలో ఇప్పటికీ అంతర్గత విభేదాలు ఉన్నాయి. రామచంద్రరావు వర్సెస్ ఈటల రాజేందర్ మధ్య ఆధిపత్యం నడుస్తుంది. అంతేకాకుండా ఈటల రాజేందర్ వర్సెస్ బండి సంజయ్ ఇది ఒక పెద్ద వివాదంగా బీజేపీలో నడుస్తుంది. ఎందుకంటే ఈటల రాజేందర్ ఏదైతే కేంద్ర మంత్రిగా ఉన్న బండి సంజయ్ కూడా పలుసార్లు ఈటల రాజేందర్ పై వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు అయిన తర్వాత ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో నాకు అన్యాయం జరుగుతుంది, బీజేపీలో నన్ను ఎదగనివ్వడం లేదు, బీజేపీలో నన్ను తొక్కుతున్నారంటే ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా గతంలో సంచలనం రేపాయి. ఈ వ్యవహారం ఓవరాల్ గా చూసినప్పుడు ఏదైతే బీసీలకు రాజ్యాధికారం కావాలి, బీసీలకు అన్యాయం జరుగుతుంది, బీసీ ముఖ్యమంత్రి కావాలి, ఓబీసీ నేతలు ముఖ్యమంత్రి కావాలి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు, తాను కూడా తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే తాను కూడా ముఖ్యమంత్రి రేస్ లో ఉన్నాను, నేను ముఖ్యమంత్రిని అవుతున్నా అయ్యే అవసరం కూడా తెలంగాణ రాష్ట్రానికి ఉందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు బీజేపీలో సంచలనానికి దారితీశాయి. అంతేకాకుండా ఈ తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశం అటు హైకోర్టులో పెండింగ్ ఉంది, ఇటు సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. హైకోర్టులో గతంలో పిటిషన్ వేసిన జాగృతి సంస్థకు చెందిన గోపారెడ్డి పిటిషన్ వేస్తే కొట్టేయడం జరిగింది. అయితే దీనిపైన సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళినప్పుడు సుప్రీంకోర్టు హైకోర్టులో తెలుసుకోమని ఆ పిటిషన్ డిస్మిస్ చేయడం జరిగింది. తిరిగి హైకోర్టుకు వచ్చిన తర్వాత హైకోర్టులో మళ్ళీ బీసీ రిజర్వేషన్ల కోసం వాదనలు జరిగాయి. ఈ వాదనల పైన ప్రభుత్వం 4 వారాలు హైకోర్టు 4 వారాలు స్టే విధించింది. తర్వాత 2 వారాలు ప్రభుత్వానికి ఎగ్జామ్షన్ ఇచ్చింది. ఓవరాల్ గా 6 వారాల్లో బీసీ రిజర్వేషన్లపై ఓ నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు 6 వారాలు టైం పట్టే అవకాశం ఉందా అంటే ఈ మొత్తం వ్యవహారం తేలడానికి? కౌశల్య, ఇప్పటికీ ఈ వ్యవహారం జరగబట్టి దాదాపు వారం దాటిపోయింది. మరో 5 వారాల్లోనే కోర్టు తీర్పు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కోర్టు ఇచ్చే తీర్పును బేస్ చేసుకుని తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అయితే సుప్రీంకోర్టు కూడా ఒక గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గత రిజర్వేషన్లు ఏదైతే 50% లోబడి రిజర్వేషన్లు ఏవైతే ఉన్నాయో వాటిని బేస్ చేసుకుని ఎన్నికలు జరుపుకోవచ్చు అంటూ సుప్రీంకోర్టు ఆదేశించింది. అంతేకాకుండా ఏదైతే ఈ 42% రిజర్వేషన్ల పైన కూడా మీరు పదే సుప్రీంకోర్టుకు రావాల్సిన పని లేదు, మీరు హైకోర్టులోనే తెలుసుకోండి అంటూ పిటిషనర్లకు సుప్రీంకోర్టు సూచించడం కూడా జరిగింది. కౌశల్, ఇందుకే బీసీలకి 42% రిజర్వేషన్లు అమలు అయ్యే అవకాశం ఎంతవరకు ఉంది? కౌశల్య, తెలంగాణలో బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఉంది. అందులో భాగంగానే కాంగ్రెస్ పార్టీ కూడా రిజర్వేషన్లు అమలు చేయడానికి అసెంబ్లీలో తీర్మానం చేసింది. ఈ తీర్మానాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపింది. కేంద్ర ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉంది. అంతేకాకుండా ఈటెల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు మనం గమనించినప్పుడు ఏదైతే తమిళనాడు తరహా రిజర్వేషన్లు రాష్ట్రంలో అమలు చేయాలి, తెలంగాణలో కూడా తమిళనాడు తరహా రిజర్వేషన్ అమలు చేయాలి, ఆ విధంగా ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలి. అలా చేసినప్పుడే చట్టబద్ధంగా జీవోను పంపిస్తే గానీ, తీర్మానం చేసి పంపిస్తే గానీ కేంద్రం ఆమోదించడానికి లేదు. మీరు చట్టపరంగా తీర్మానం చేసి పంపకోకుండా మరో విధంగా పంపిస్తే కేంద్ర ప్రభుత్వం ఎలా సహకరిస్తుందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశం. ఓవరాల్ గా ఇప్పటికైతే తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల కోసం అన్ని పార్టీలు మద్దతిస్తున్నాయి, అన్ని పార్టీలు సహకరిస్తున్నాయి. బీసీ ఐక్యవేదిక ఏదైతే ఉందో వారికి మద్దతు తెలుపుతున్నాయి. ఏదైతే బంధు నిర్వహణలో స్వచ్ఛందంగా అంగళ్ళు మూసేశారు, స్వచ్ఛందంగా బస్సులు ఆపేశారు, స్వచ్ఛందంగా బీసీలకు మద్దతు తెలపాలని అన్ని పార్టీలు మద్దతు ఇవ్వడంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. కౌశల్య. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్.